నిద్ర వచ్చింది నాకైతే. చూడండి మొత్తం కోవిడ్ సిటీ. పని మనిషికి పతాక తీసుకుని వచ్చినాం. ఇక్కడ ఇవన్నీ పతాక మిషన్లు అనమాట. అదొక మిషన్లో ఒక్కొక్క నెంబర్లలో పతాక తెలుస్తూ ఉంటుంది ఎవరిదోది. హాస్పిటల్ దగ్గరికి తెచ్చేసిన ఏమో మా పని మనిషి దగ్గరికి. చూద్దాం ఏం సమయమో. మామరోస్ ఎల్లా కలాస్ గెట్ రెడీ. మామరోస్ కలాస్ తాల్ బర్రా. ఓకే ఓకే అయిపోయింది. వెళ్ళిపోతున్నాం ఇంటికి. నా బాబా بابا الحين هذا عربانه يودي بيت ها؟ الحين؟ اي الحين الجابريه بابا. ఓకే రోజు సీదా బెత్. ఇది చూడండి ఇవన్నీ ఉన్నాయి అనమాట. దాంట్లో ఉన్నాయి ఇవన్నీ. ఇవన్నీ క్లీన్ చేసినాయి. ఈ క్లీన్ చేసిన అన్నీ చూడండి వాటర్ తెల్లగా మెరిసిపోతుంటాయి. జిగి 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 జిగిగా ఈ బ్లూ కలర్ ఫిష్. ఇవి చూడండి కొంచెం గలీజ్గా ఉంటాయి. చూడండి ఇక్కడే చూడండి ఇవి గలీజ్గా ఉంటాయి, ఇవి తెల్లగా ఉంటాయి. సో అలా అనమాట. ఇవి కూడా క్లీన్ చేయాలి ఇప్పుడు ప్రజెంట్. అయిపోయింది. ఎగ్జాక్ట్గా ఒక్క నిమిషం ఉంది టైం. వెయిటింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. ఈరోజు వచ్చేసి కోవిడ్లో రంజాన్ డే 26 అనమాట. పొద్దున్నే డ్యూటీ పడ్డది అనమాట. నిద్ర పోతున్నా ఇట్నే లేచి వచ్చినా. సేమ్ మా కోవిడ్ ముసలాయన మళ్ళీ డ్యూటీ చెప్పిండు. నాకు మా ఫ్రెండ్ తీసుకుని వెళ్తున్నాను అనమాట. మా కోవిడ్ ముసలాయన పోయి పొద్దున్నే కార్ స్టార్ట్ చేసుకొని రాపో అని చెప్పిండు. వచ్చిన కార్ ఇంటి ముందు తీసుకుని వెళ్ళాలి. ఒక పక్కన వాన పడుతుంది, మొత్తం క్లౌడీ ఫుల్ అనమాట. మొత్తం మూడ ఆడుతుంది చూడండి. మా పని మనిషి ఉంది కదా, పిలిపి పని మనిషిది అదే అనమాట. అది ఈరోజు అకామ అది రెన్యువల్ చేసి ఇంకా సివిల్ ఐడి తీసుకొని వచ్చి మన హాస్పిటల్ నుంచి పెట్టి తీసుకురా వచ్చే ప్రాసెస్ అనమాట. సో అందువల్లనే వెళ్తున్నాం పొద్దున్నే. మా కుటుంబ సైన్ నేనే చెప్పాను అనమాట 9:30 కల్లా బండి తీసుకుని ఇంటి ముందు రాను. కానీ 9:10కే ఫోన్ చేసిండు. నేను అలారం 9:10కే పెట్టుకున్నా. ఏం చేద్దాం, ఆయన వచ్చేసరికి పోయి బండి ఇంటి ముందర పెడితే సరిపోతుంది అంతే. చలో వాడు నిద్రపోతున్నాడు అనమాట. పాపం మోకారుగాడు వాని లేవినా ఇప్పుడు తన ఇంటి ముందర తీసుకుని వెళ్ళి పెడతామండి. చలో ఓకేనా, వెళ్దాం. యాడ్ తీసుకుని వెళ్తాడు, ఏ ఆఫీస్ తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు వెళ్తాను ఇంటి ముందరికి అయితే ప్రజెంట్. ఒక భయపడిన అనమాట. 9:10 ఎగ్జాక్ట్గా ఫోన్ చేసిండు. నేను 9:10 పెట్టుకున్నా, 9:30 అయిపోయిన టైం అనుకున్నా. మా కోడి ముసలాయన మాకన్నా స్పీడ్ ఉన్నాడు. ఏం చేద్దాం, మా కోడి ముసలాయన డ్రైవ్ చేస్తాడు అనమాట. మేము చేయం డ్రైవ్. మా కోడి ముసలాయన మీద మా కోడి ముసలాయన నమ్మకం పెట్టుకోడు, ఎవరి మీద పెట్టుకోడు. చలో వెళ్దాం. ఎక్కడికి వెళ్తాడో తీసుకొని వచ్చేసి ఇంటి ముందు బండి తీసుకొని ఇంకా అలా వెళ్తున్నాం. شريت والله انا الزرع اللي تعلق مال البيت يعني؟ ها؟ اي البيت داخل بيت انت يروح كم؟ انا كل يوم اروح يا واحد شهر 3 مرات. انا ادري فلوس تذكره كم؟ تذكره انت تقدر تشتريها. خلك بطاقه جديده. పని అయిపోయింది మొత్తం, వెళ్ళిపోతున్నాం ఇంటికి. పని మనిషికి పతాక తీసుకుని వచ్చినాం. ఇవన్నీ పతాక మిషన్లు అనమాట. అదొక మిషన్లో ఒక్కొక్క నెంబర్లలో పతాక తెలుస్తూ ఉంటుంది ఎవరిదోది. ఇప్పుడు మనకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట మొబైల్కి. ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ అయితే పతాక అయితే వస్తుంది. సేమ్ అలా ఈ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. ఇది వచ్చేసి సివిల్ ఐడి అనమాట. సివిల్ ఐడి ఆఫీస్ ఇది. ఇప్పుడే సివిల్ ఐడి ఆఫీస్లో మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇదంతా కోవిడ్ సిటీ అనమాట. కోవిడ్ సిటీ తీసుకొని వచ్చారు. టైం చూసుకున్నాక దగ్గర 11:45 పోతున్నారు. మా కోవిడ్ మొత్తం తోసి ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయింది. అది ఉంటుంది కదా వీల్ చైర్, దాంట్లో తోసి ఎనర్జీ మొత్తం అయిపోయింది. పోతున్నాం ఇప్పుడు ఇంటికి. ఇంటికి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము తెలియదు. నిద్ర వచ్చింది నాకైతే. చూడండి మొత్తం కోవిడ్ సిటీ.
మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చినాం. మా పెద్దమ్మని తీసుకోమని ఆమెది పేపర్ అయింది ఇంకా మొత్తం అంత లోపల సబ్మిట్ చేసి, అంటే అది అకామది అది ఇంకా ఉంటుంది కదా సివిల్ కార్డు, అది ఒకటి 2 రోజులు అయిపోతే చాలు అనమాట. మనం పంపిస్తారు. ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్తున్నాం పేపర్ తీసుకుని. ఆ పేపర్ తీసుకొని డబ్బులు అంతా కట్టేస్తే పని ఉంటుంది. హాస్పిటల్ దగ్గరికి తెచ్చేసిన ఏమో మా పని మనిషి దగ్గరికి. చూద్దాం ఏం చందేమో. మామ రోజ్ ఎల్లా కలాస్ గెట్ రెడీ. You are going home? ఎస్ Where my ID? ఆల్ కలాస్. ఎల్లా My medicine when? యువర్ మెడిసిన్స్ మాదిరి అదా జీప్ కలాస్. యూ రెడీ? ఓకే, ప్యాక్ యువర్ లగేజ్ ఫుల్. మామ రోజ్ కలాస్ తాల్ బర్రా. ఓకే చెప్పేసిన ఈరోజు మా డిశ్చార్జ్ టైం అయిపోతుంది కంప్లీట్. కలాస్ నో మెడిసిన్స్ మామ రోజ్. No, I think to make the medicine from pharmacy. అయిపోయింది. మా పని మనిషి డిశ్చార్జ్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఆమె లగేజ్ మొత్తం అన్నీ ప్యాక్ చేసుకొని ముందర ఆడ మా బాబు ఉన్నాడు, ఇక్కడ నా వెనకాల ఆమె వస్తుంది. చూద్దాం మా బాబా రియాక్షన్ ఎలా ఉంటుందో. 15 రోజులు కదా మా పాపం. రోజ్ హౌ మెనీ డేస్ కంప్లీట్ హియర్? 15. హౌ మెనీ డేస్? 15 days. ముందర మా ముసలాయన దొబ్బుని అతను వెళ్తున్నాడు. అతను దొబ్బెట్టుడి మనకు ఎక్కిందనమాట. మా తోటి ముసలాయన దొబ్బెట్టుడు దొబ్బి పొద్దున అయితే ఎనర్జీ మొత్తం అయింది. ఇప్పటికే ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయినాం భయంకరంగా. ఆమె వెనకలు వస్తుంది, మేము ముందర వెళ్తున్నాం. అయిపోయింది, వెళ్ళిపోతున్నాం ఇంటికి. నాం బాబా بابا الحين هذا عربانه ఏ يودي بيت ها؟ ఏ అల్హిన్ اي الحين هذا الجابريه بابا. ఏ ఓకే రోజ్ సీదా బెత్ ها؟ రో బెత్. نزل اعطي حقي هذا. అది కూడా మళ్ళీ మా జయ వాళ్ళ ఇంట్లో ఇచ్చిపోతున్నాం. అది మా జయ వాళ్ళది అనమాట. جي ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం. వేనదా బీబీ? नहीं भाई వేన్ బీబీ بيبي مطبخ में. పోతున్నాం మా జయ దగ్గరికి. అట్లా పలకరించి పోదాం. సలాం. అయిపోయింది, కూడా పలకరించి వెళ్ళిపోవడమే. చలో భయ్యా. اوكي يس అస్సలాం. اوكي. అయిపోయింది, వచ్చేసినాం ఇప్పుడు ఇంటికి. టైం చూసుకుంటే 12:46. నమాజ్ టైం కూడా అయిపోయింది. 46 ఇప్పుడు లోపలికి. నేను కార్ తీసుకొని వెళ్ళి ఆడ పార్క్ ఇద్దాం అనేసి. అక్కడ పార్కింగ్ లేదు కదా. అయిపోయింది గాయస్, దోలు తీర్చేసి మీరు మాకు ఆయన ఎగ్జాక్ట్గా 12:47. ఆమెకి ఇప్పుడు డబ్బులు ఏం లేకుండా తీసుకొచ్చామన్నమాట ఆయనకి. ఒకవేళ ఆమెకు డబ్బులు మేము కట్టి తీసుకొని రావాలనుకుని కనుక రోజుకు 70 దినార్లు. అంటే ఆమెది ఎక్స్పైర్ అయిపోయింది కదా, అందుకు రోజుకు 70 దినార్లు అనమాట. ఆమెది ఇప్పుడు ఎక్స్పైరింగ్ అంతా మొత్తం అంతా చేయించాను కదా, ఆమెకి అవన్నీ కుట్టించండి మాకు రోజు ఇప్పుడే. సో అందువల్ల తగ్గి అమౌంట్ లేకుండా అనమాట. 15 రోజులు ఉన్నది ఆమె హాస్పిటల్లో. చలో ఈరోజు ఎగ్జాక్ట్గా 5 గంటలు పడుకున్నాం. పడుకోవడం మేము 4 వెనుక పడుకున్నాం, 3:30. చలో రూమ్కి వెళ్ళిపోదాం. ఇంకా అలా మధ్య దగ్గరికి వెళ్తున్నా అసర్ నమాజ్కి. వచ్చిన తర్వాత కొద్దిసేపు పడుకున్నాను అనమాట. అలా పడుకున్నాను లేదా అందులోనే మా అమ్మ చేసింది ఫోన్ ఒకసారి. మళ్ళీ ఇంటికి పోతానే మళ్ళీ పనింది అనమాట. అది ఫిష్కి వాటర్ చేంజ్ అంట మళ్ళా. చలో లేసి చేసేద్దాం. الله أكبر الله أكبر أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على الفلاح قد الصلاة قد قامت الصلاة
الله أكبر الله أكبر لا إله إلا الله. ఇంకా అలా ఇప్పుడే నమాజ్ కంప్లీట్ అయిపోయింది. వెళ్ళిపోతున్నారు రూమ్ దగ్గరకు. పోవడం ఇంకా డైరెక్ట్ ఫిష్ వాటర్ అయితే చేంజ్ చేయాలి. మా అమ్మ బిల్లు కూడా అని చెప్పింది. వాళ్ళ బాబా చెప్పిండంట, వచ్చాడు వాళ్ళ బాబా కూడా వచ్చిండు. వెళ్ళేసి ఫాస్ట్గా ఫిష్ వాటర్ అయితే చేంజ్ చేసేద్దాం, ఒక పని అయిపోతుంది. అందరికీ మళ్ళీ ఇఫ్తార్ టైంగానే అయిపోతుంది, డైరెక్ట్ ఇఫ్తార్ కూడా వచ్చేయచ్చు. నిద్ర తక్కువైందన్న, ఫుల్ హెడేక్ వస్తుంది. చూడండి వచ్చేసినాయి ఈ లోపలికి. ఇవి అనమాట మొత్తం ఫిష్లు. దీని లోపల ఉన్న వాటర్ అన్నీ చేంజ్ చేయాలి. చూడండి గలీజ్ ఉన్నాయి వాటర్ కూడా. ఇవన్నీ అనమాట చూడండి వాటర్ ఎంత గలీజ్ ఉన్నాయో. సో ఇవన్నీ క్లీన్ చేయాలన్నమాట ఇప్పుడు. ఈ వాటర్ అన్నీ పడేసి ఈ కెమికల్ వాటర్ తెలిసిందే కదా ఎట్లా క్లీన్ చేస్తాను. సో ఇంకా దాని క్లీన్ చేసేయడమే. జస్ట్ వెయిట్. మా అమ్మ బయట తీసుకోవడానికి వెళ్ళింది ఈ పాత వాటర్ వేసేకి. అది వేయిస్తుందని ఇంకా చేసేద్దాం. ఏంటమ్మా ఈ కెమికల్ వాటర్ ఇది ఇంకా పెద్ద పెద్ద అక్వేరియం మొత్తం అది వేసేసి చెప్ప. ఓకే క్లీన్ చేయడం మొదలెడుతున్నా. క్లీన్ చేసేసి ఫాస్ట్గా కలుద్దాం. అయిపోయినాయి. ఈ నీళ్ళు కూడా పడేసినాం. ఇది చూడండి ఇవన్నీ ఉన్నాయన్నమాట దాంట్లో ఉన్నాయి. ఇవన్నీ క్లీన్ చేసినాయి. ఈ క్లీన్ చేసిన అన్నీ చూడండి వాటర్ తెల్లగా మెరిసిపోతుంటాయి. జిగి అని బ్లూ కలర్ ఫిష్. ఇవి చూడండి కొంచెం గలీజ్గా ఉంటాయి. చూడండి ఇక్కడే చూడండి ఇవి గలీజ్గా ఉంటాయి, ఇవి తెల్లగా ఉంటాయి. సో అలా అనమాట. ఇవి కూడా క్లీన్ చేయాలి ఇప్పుడు ప్రజెంట్. ఇవన్నీ అయిపోయినాయి. ఇవి క్లీన్ చేసి కలుద్దాం. అయిపోయినాయి అన్నీ తీసుకొని చెడు కూడా పెట్టినాం. వెళ్ళిపోతాను నేను కూడా. చూడండి ఇవన్నీ చేంజ్ చేసినట్టు ఇవి కూడా చేంజ్ చేసిన. పదమ్మా వెళ్ళిపోతాం. ఇంకా అలా ఇప్పుడే ఇఫ్తార్కు మసీద్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఆ ఫిష్లు అన్నీ ఇంకా మా బాబా ఎత్తుకొని వెళ్ళి మళ్ళీ లోపల అందరూ పెట్టేసింది అనమాట. మా బాబాది ఇన్స్టాగ్రామ్ ఉందన్నమాట, ఫిష్కి సంబంధించిన బిజినెస్ది. కోవిడ్లో అంటే కోవిడ్ వాళ్ళే ఫాలో అవుతుంటారు అనమాట చాలామంది. కోవిడ్ వాళ్ళు ఎందుకు రీసెంట్గా ఒక వీడియో అనమాట నేను ఎడిటింగ్ చేసి ఫిష్ ఇది పెట్టినాను అనమాట. మా బాబాకి 20,000 వ్యూస్ పోయింది ఇప్పుడు. మా బాబా అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. భలే హ్యాపీ అనిపిస్తుంది. ఆ ఫిష్లని అంతా అయిపోయిన తర్వాత క్లీన్ అయిపోయిన తర్వాత ఫోటో తీసి పెట్టాలన్నమాట. అట్లాగా నేను ఒక వీడియో తీసి పెట్టినా. బాగా వెళ్ళింది. కామెంట్లో కూడా చూస్తున్నాను అయితే 20 నెంబర్ ఫిష్ హౌ మచ్ అని అడుగుతున్నారు. కామెంట్ స్క్రీన్ షాట్ తీసి పెట్టారా ఇక్కడ మీకు. చలో మసీద్ దగ్గరికి తెచ్చిన ఇఫ్తార్ చేసేసి కలుద్దాం. ఇప్పుడు వచ్చిన మా ఫ్రెండ్ గారు ఫుడ్ మొత్తం తీసుకొని రావడం అందరు ఇడివేడేస్తారు అనమాట. ఖర్జూరాలు ఇలాంటివన్నీ అంతలా ఒకటి ఫుడ్ తీసుకొని వచ్చిండు. మనం కూడా తీసి పెడదాం ఎందుకంటే చాలామంది అయిపోతాయేమో. అయిపోయింది. మజ్జిగ కూడా అందరికి డివైడ్ చేసినాం. మాకైతే ఇది కూడా వచ్చింది. ఏదో వెయ్య మెర బజ్జీ మంది అనమాట. కావు వీడికి ఎక్కువ ఇలాంటి అవుట్ సైడ్ ఫుడ్ అంటే బాగా ఇష్టం అనమాట. వీడికి ఎక్కువ వీడు ఏది తింటాడు. బజ్జీలు, సమోసా. ఆకు క్యా చెయ్యి సమోసా చెయ్యి ఫుట్పాత్ వాళ్ళ. ఏం తీసుకొని వచ్చిండో వీడియో రోజు. उधर चावल खत्म हो गया ना, उधर सब बांटे तो लेट हो जाएगा. गर्मी है भाई. चावल नहीं मिले. और पीछे हटो. ये सिस्टम कर दो. पीछे कर दीजिए ना घंटे जिसको. हाँ वो प्लेट में भी जरा दे दो खाना. ठीक है जरा 1 2 3 6 आदमी है. ఇంకా అలా రావడం ఫుడ్ మొత్తం అందరు డివైడ్ చేస్తాం. మొత్తం ఫుడ్ గిడ్డు మొత్తం అంతా డివైడ్ చేసుకొని అందరం రెడీగా కూర్చొని ఉన్నాం.
ఇంకా 10 నిమిషాలు ఉందన్నమాట టైం. ఈరోజు ముందే అందరం ఫాస్ట్ రెడీ అయిపోయింది. అయిపోయింది ఎగ్జాక్ట్గా 1 నిమిషం ఉంది టైం. వెయిటింగ్ అబ్బా أشهد أن محمدا رسول الله أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على الصلاة. ఇప్పుడే నమాజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. రూమ్ దగ్గర కూడా వెళ్ళిపోతున్నాం. మా బావ మిస్ చేసినాడు అనమాట. కార్ గలీజ్ ఉందని అట్లా. ఈ వాన్ వచ్చే సిచ్యువేషన్ ఉంది. మొత్తం చలి సంపిడుతుంది. వాన పడుతుందేమో బావా ఈరోజు ఏమైనా పడేటట్టు ఉంది అని పెట్టాను అనమాట. మిస్ చేసి పెడితే ఓకే అని పెట్టాను. వెళ్తున్నాం. మధ్య దగ్గర ఖజూరాలు మిగిలిపోయినాయి అనమాట. ఏం తీసుకొని వెళ్ళిపోతున్నా. సో ఇలాగైతే గడిచిపోయింది డే 26 రమదాన్. మీరైతే వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. రేపటి డే 27 వీడియో అయితే కలుద్దాం. అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా ట్రై చేయండి. సేఫ్గా ఉండండి. బాయ్. మెర్సిడీస్ బెంజ్.